ఈ 12 రోజుల వ్రతం ఎన్ని సమస్యలు వచ్చినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. రోజా, దసరా ఎప్పుడు? ఎందుకు సార్? దసరా ఎప్పుడెప్పుడా అని నేను ఈగర్లీ వెయిటింగ్ రోజా. దేనికి సార్? ప్రతి సంవత్సరం జరుపుకునే పండగే కదా, ఎందుకు ఇంత ఎగ్జైట్గా వెయిటింగ్? నువ్వు మర్చిపోయినట్టున్నావు. ప్రతి ఏటా జరుపుకునే పండగలా కాదు. ఏడు మనం జరుపుకునేది విజయదశమికి నీ పట్టాభిషేకం. నువ్వు ప్రిన్సెస్వి కాబోతున్నావు. ఓ, అది చెప్తున్నారా? అదెందుకు మర్చిపోతాను సార్, వేరే ఇంకేదన్నా ఉందేమో అనుకున్నాను. వేరేదేముంటుంది? నువ్వు యువరాణి అయ్యేదే నాకు చూడాలని ఉంటుంది. నేను యువరాణి అయ్యేది కాదు, నీకు చూడాలని ఉండేది. వచ్చే కోట్లతో నువ్వు బిజినెస్ పెట్టుకోవాలనేదే నీకుంటుంది. వాయుపుత్ర ఎయిర్లైన్స్ని లాస్ తప్పించినట్టు పోగొడతావేమోనని నాకు పక్క భయం పట్టుకుంది. ఏంటి రోజా ఆలోచిస్తున్నావు? ఎన్ని ఫ్లైట్స్తో బిజినెస్ స్టార్ట్ చేద్దామనే? అవును సార్. ఎలా కనిపెట్టేశారు? నాలో సగభాగానివి నువ్వైతే నువ్వేం ఫీల్ అవుతున్నావో నేను ఆ మాత్రం గెస్ చేయలేనా? చేయగలరు సార్. అందుకే మిమ్మల్ని చూస్తేనే నాకు ముచ్చటేస్తుంది. నాకు కూడా నువ్వు కనబడితేనే ముద్దొచ్చేస్తావు. 20 విమానాలతో మొదలు పెడదాం రోజా. చూపిస్తా నేనేంటో మా డాడ్కి చూపిస్తా. మీరింకా అది మర్చిపోలేదా? నెవర్. ఆయన అన్న ప్రతి మాట నాకు గుర్తుంటుంది. అన్నింటికీ బదులిచ్చేదాకా మర్చిపోను. ఇస్తా. 20 ఫ్లైట్స్తో బిజినెస్ పెట్టి నా సత్తా చాటి చెప్తా. 20 ఫ్లైట్సా? ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి? ఈయన మీద నేను సాహసం చేయలేను. నేను యువరాణి అయ్యాక నాకు సేవలు చేయడానికే టైం లేకుండా చేస్తే మర్చిపోతాడులే. ఈయన సత్తా చాటి చెప్పేది ఏం అక్కర్లేదు. చామంతి, అయ్యగారు, గుడికెళ్ళావా అమ్మా? గుడి నుంచే వస్తున్నాను అయ్యగారు. మంచిది. ఇదిగో అమ్మా, నువ్వు బాగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ తెప్పించాను, తీసుకో. నేను కొనుక్కునేదాన్ని కదా అయ్యగారు. ఏ, నేను తీసుకోకూడదా చామంతి? అలాని కాదు అయ్యగారు. ఇంకేం ఆలోచించకమ్మా. ఈ బుక్స్ దొరకడం కష్టం, మళ్ళీ నీకు దొరకవేమోనని ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. నిన్ను చదివించడం ఆ బాధ్యత తీసుకుంది నేనే కదా. ఆ బాధ్యతని నిర్వర్తించొద్దా? బాగా ప్రిపేర్ అవ్వమ్మా. చాలా థ్యాంక్స్ అయ్యగారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తల్లి, ఇవి నేను బార్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు. ఇవన్నీ నేను బాగా చదివేలాగా, నేను ఎగ్జామ్ బాగా రాసేలాగా చూడు తల్లి. చామంతి LLB. చామంతి, చామంతి, అమ్మగారు, కాఫీ తీసుకురా. తీసుకొస్తాను అమ్మగారు. అది
ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ పుస్తకాలు చదవకూడదు. ఆ అవకాశం మన ముందే కనపడుతుంది సిస్టర్. వదులుకోను కదక్కా. ఇదిగోండి అమ్మగారు. ఇది లానే చదవకూడదు అనుకుంటే ఏకంగా లాయరే అయిపోతుంది. ఛ! ఇక అది ఫెయిల్ అవ్వడం పక్కా. ఎస్, ఈ బుక్స్ కాలుతున్నట్టే దాని కళ కాలిపోతుంది. నా ఇంటి పని మనిషి లాయర్ అవుతుందా? కానివ్వనుగా. కానివ్వముగా. సారీ, కానివ్వం. అయ్యో, నా పుస్తకం. చామ్ హే, చామ్ చామ్ ఏం చేస్తున్నావు? చామ్ చూడండి బాబు, హే, చామ్ చూడండి బాబు, పుస్తకాలు హే, తగలబడిపోతున్నాయి. చామ్ ఆపు చామ్. నీకు అంటుకుంటాయి. అంటుకోనివ్వండి బాబు గారు, నన్ను కూడా తగలబడిపోనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు చామ్? మరి ఇంకేం చెప్పమంటారు బాబు? లాయర్ అవ్వాలన్న నా లక్ష్యానికి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. బార్ ఎగ్జామ్ కోసం అయ్యగారు నాకిచ్చిన పుస్తకాలు బాబు ఇవి. మొత్తం మొత్తం బూడిద చేసేశారు. నా కళని, నా ఆశయాన్ని ఆవిరి చేసేస్తున్నారు. ఏం చేశానని నా మీద వాళ్ళకి అంత పగ? ఏం చేశానని బాబు? చామ్ ఏడవకు. ఏడవక ఇంకేం చెయ్యాలి బాబు? చూసారుగా ఎలా మిగిలిందో.